వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ మనము మినపప్పు 1 కప్పు తీసుకోవాలి. దాంతో అది పక్కకి పెట్టాను, అలాగే నానబెడతాను. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు సజ్జలు, 1 కప్పు రాగులు, 1 కప్పు ఇడ్లీ రైస్, ఇవి మీరు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు. 3 కలిపి మంచిగా కడిగి వాష్ చేసి నానబెట్టుకోవాలి. మినపప్పు కూడా అలాగే నానబెట్టుకోవాలి. 1 కప్పు అటుకులు మనం రుబ్బేటప్పుడు ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకొని వేసుకోవాలి. రుబ్బేటప్పుడు వేసుకోవాలి. 1 కప్పు ఇడ్లీ రైస్ వేసుకోవాలి. మీరు ఇడ్లీ రైస్ లేకపోతే రేషన్ రైస్ అయినా వేసుకోవచ్చు. 1 కప్పు వేసుకొని మనము అవి మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. మినపప్పు కూడా కడిగి నానబెట్టేసుకోవాలి. 1 కప్పు అటుకులు కూడా తీసుకోవాలి, కానీ రుబ్బే ముందు ఒక 10 మినిట్స్ ముందు కడిగి నానబెట్టుకోవాలి అటుకులు. ఇప్పుడు అవి నానినాక మనం ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ మినపప్పు రుబ్బాను, తర్వాత రాగులు, సజ్జలు, బియ్యము, అలాగే అటుకులు, నానబెట్టిన అటుకులు కూడా వేసేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్నాక ఇలా మెత్తగా రుబ్బుకున్నాక మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, ఒక గిన్నెలో తీసుకున్నాను. పొంగి కింద పడుతుందని ఇంకో చిన్న గిన్నెలో వేసాను. ఇవి మంచి ఫర్మెంటేషన్ అవ్వాలి నైట్ అంతా. ఫర్మెంటేషన్ అయ్యాక పిండి చూడండి ఎలా ఉందో, మంచిగా పొంగి ఇలా వచ్చింది. ఇప్పుడు చాలా బాగా మెత్తగా వస్తాయి. ఇలా పొంగితే దోశ అయినా ఊతప్పమైనా బాగా వస్తాయి. పునుగులు కూడా వేసుకోవచ్చు. ఈ బ్యాటర్తో పునుగులు కూడా వేసి చూపిస్తాను నేను. చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్, సాల్ట్ కలిపేసుకొని పిండిలో మనం ఊతప్పం వేసుకుందాం. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఊతప్పం వేసే ప్యాన్ ఉంది నా దగ్గర, దాంట్లో వేస్తున్నాను. మీరు దోశ ప్యాన్లో ఊతప్పం లాగా వేసుకోవచ్చు, పెద్దగా అయినా చిన్నగా అయినా. ఇప్పుడు అందులో బ్యాటర్ వేసుకోవాలి. వేసుకొని మనకి నచ్చిన వెజిటేబుల్స్ పైన వేసుకోవచ్చు. నేను టమాటో, అలాగే ఆనియన్, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసాను, కొంచెం పచ్చిమిర్చి. మీరు ఇంకా క్యాప్సికమ్ అలా కూడా వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం పైన ఆయిల్ వేసేసుకొని మనం మూత పెట్టి ఇవి మంచిగా ఉడకాలి. మళ్ళీ లేకపోతే పచ్చిగా ఉంటే, మూత పెట్టకపోతే బాగుండదు. మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు అయ్యాక తీసి టర్న్ చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు ఇట్లా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చిన్న చిన్నగా ఊతప్పంలాగా. చూడండి, మంచిగా కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు టర్న్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అలాగే ఈ బ్యాటర్తో దోశ కూడా వేసి చూపిస్తాను. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఆనియన్ రుద్దేసి తర్వాత వాటర్ వేసుకోవాలి. తర్వాత పొయ్యి చిన్నగా బట్టి దోశ వేసుకోవాలి. మనం సన్నగా వేసుకోవచ్చు, మెత్తగా కావాలంటే కొంచెం మందంగా వేసుకోవచ్చు. ఇలా అయితే క్రిస్పీగా బాగా వస్తుంది, మంచి కలర్ వస్తాయి. రాగులు వేసాం కదా, ఇలా వస్తుంది కలరు. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీగా మంచిగా ఉంటుంది. మెత్తగా కావాలంటే కొంచెం మందంగా వేసుకోవాలి. చూడండి, ఇలా సర్వ్ చేశాను. నేను ఇంట్లో టమాటో చట్నీ ఉంది, అలాగే ఇప్పుడు కోకోనట్ చట్నీ, అల్లం చట్నీ చేశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,